once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవర్ ఇమ్రాన్ బ్లాగ్స్. మా మేడము ఒక 2 కిలోలకి ఇలాంటి చేపలు అయితే కొనిచ్చింది. ఈ ఫిష్ని ఇప్పుడే కోసి క్లీన్ చేసి ఉప్పు కారం లైట్గా అలా వేసి నూనెలో వేయించుదామనేసి ప్లాన్ చేస్తున్నా. లేట్ చేయకుండా దీన్ని క్లీన్ చేసేద్దాము. వీటిని క్లీన్ చేసేది పెద్ద తలనొప్పి. ఆ పైన ఉండే ఈ పులుసులన్నీ తీయాలి, ఆ తర్వాత పొట్టలో ఉండే పేగులు బయటికి తీయాలి, మళ్ళీ మంచిగా కరగాలి స్మెల్ రాకుండా. ఈ చేప పేరేంటని మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఇదేం చేప అనేది. మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. మొత్తానికి చేపలను అయితే ఇలా తయారు చేసేసా, మొత్తం క్లీన్ చేసి లోపల ఉండేది. ఇప్పుడు దీన్ని నీళ్ళలో కడగాలి. ఇంకొంచెం దీని లోపల గలీజ్ ఉంటుంది కదా, పేగులు బ్లాక్గా డాట్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయాలి. అన్ని చేపలు ప్రెగ్నెంట్ లోపల, అదే పొట్ట లోపల గుడ్లు ఉన్నాయన్నమాట. మేబీ ఈ సీజన్ అంతా గుడ్లు పెట్టే సీజన్ సంథింగ్ ఏవో నాకైతే తెలియదు. ఇప్పుడు ఈ చేపల లోపల ఉండే ఈ నల్లగా ఉన్నాయి కదా, అక్కడక్కడ కొన్ని పేగులు ఉన్నాయన్నమాట, వాటిని క్లీన్ చేసుకుంటా. మంచిగా క్లీన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా స్మెల్ వచ్చేస్తుంది. అంతే, మంచిగా క్లీన్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా ఈ చేపలను కూడా క్లీన్ చేసుకుంటా. ఇష్టంగా కట్ చేసాను. కొన్నిటికి తలకాయలు ఉన్నాయి, కొన్నిటికి తలకాయలు లేవు. కోడు లేదంటే మటన్ అయితే కొంచెం ముక్క గట్టి ఉంటుంది కాబట్టి ఈజీ కట్ చేయొచ్చు. చేప కాబట్టి రాలంత ఈజీగా నాకు. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆ మసాలాలన్నీ మిక్స్ చేయాలి. ఇదైతే ఉప్పు, ఇది పసుపు. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటాం, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా. చేపలు అంటేనే కౌసు స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇదేమో కాశ్మీర్ మిర్చి. ఇదేమో కొంచెం గరం మసాలా. వేస్తారో వేరు తెలీదు, నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నా. బాగుంటుంది అనుకుంటున్నా, చూద్దాం. గరం మసాలా ఘాటు వచ్చాము. ఇది వచ్చి సీ ఫుడ్ అన్నమాట, సీ ఫుడ్ మసాలా. దీనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సీ ఫుడ్ మసాలా. నార్మల్గా అయితే ఇంతటితో నిలిపేసి ఫ్రై చేసేవాడిని, కానీ ఈసారి మాత్రం ఈ సీ ఫుడ్ మసాలాని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయట్లేదు, జస్ట్ వీటిని మాత్రమే వేసి మిక్స్ చేస్తాను. మంచిగా మసాలాను పూసి ఇక్కడైతే పెట్టా. ఒక 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ తర్వాత చేపని మంచిగా ఫ్రై చేసుకొని రూమ్లోకి వెళ్ళి అన్నము, పప్పు, ఫ్రై చేసిన చేప మన శాంతిగా తినొచ్చు. తినేటప్పుడు కనుక డ్యూటీ పడకుండా ఉంటే సూపర్గా ఉంటుంది. ఒకవేళ డ్యూటీ పడిందంటే ఇంతసేపు కష్టపడిన దానికి ఫలితం ఉండకుండా పోతుంది. దీన్ని మంచి కడిగే పెడుతున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా, అంటే ఫిష్ అట్లీస్ట్ సగమన ఆయిల్ మునగాలి కదా, అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది. ఇది సెకండ్ ట్రిక్. సీ ఫుడ్ స్పైసెస్ అయితే బాగా పనిచేస్తున్నాయి, స్మెల్ బాగుంది. మంచి స్మెల్ రానంత వరకు ఆకి లేదు. అదే కనుక ఏదైనా వంట నచ్చిన వంట స్మెల్ మంచిగా వచ్చిందంటే మాత్రం
వెంటనే ఆకలి వేస్తుంది. కడుపులో పేగులు గబగబని తిరుగుతూ ఉంటాయి. అదే ఆకలి వేస్తూ ఉంటుంది. ఈ స్మెల్ ముక్కులో పోయిందో లేదో ఆకలి వేస్తుంది నాకు. చాలా రోజుల తర్వాత ఈ ఫిష్ ఫ్రై హ్యాపీ. నాలుగు ఇక్కడ 4 అక్కడ. ప్రజెంట్ ఈ ఒక 8 చేపలు కొంచెం అన్నం తీసుకుని రూమ్కి వెళ్ళిపోతా. మిగిలిన ఈ కొన్ని చేపలను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు ఆఫ్టర్నూన్ లాస్ట్ చేప ఇది. నిజంగా ఈరోజు నాకు పండగే. 8 చేపలు కుమ్ముడు. ఇంకా 10 రూమ్కి వెళ్దాం. చెప్పాను కదా నేను, వైట్ రైస్, పప్పు, ఫ్రై ఫిష్. చేప టేస్ట్ మాత్రం అదిరింది, బాగుంది. పడిన కష్టానికి ఫలితం దక్కింది నాకైతే హ్యాపీ. ఇలాంటి ఫ్రై చేసిన చిన్న చేపలు నేను హోటల్లో చూసాను, బాలియాలో, మురుగాపులో. ఈరోజు నేనే ఫ్రై చేసుకుని తినేస్తాను. ఎంతైనా కానీ మా మేడం థ్యాంక్స్ చెప్పాలి. ఏమనుకుంది ఏమో మహాతల్లి, చేపలు కొనిచ్చింది, ఆ తర్వాత డ్యూటీకి అంతటా ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇష్టం వచ్చింది వండుకొని తినచ్చు. చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ అన్నీ దొరుకుతాయి. కోట్లో ప్రతి వస్తువు దొరుకుతుంది తినేది. కానీ రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి నార్మల్ సాలరీ తీసుకునే వాళ్ళు వాటిని పర్చేస్ చేసి వండుకొని తినడం చాలా కష్టం చెప్పాలంటే. మంచిగా తినాలనుకుంటే మాత్రం సంపాదించిన సగం జీతము వీటికే పెట్టాలి. నా వీడియోని ఇంత ఓపికగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.